కొండ నాలుకకు మందేయమని పోతే ఉన్న నాలుక ఊసగొట్టిండట వెనకటికెవడో పనిమంతుడైన వైద్యుడు. సేమ్ అట్టనే చేసిరట జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఉన్న ఈ ప్రైవేట్ దవాఖానలోళ్ళు కూడా. కాలు ఫ్రాక్చర్ అయిందని దవాఖానలు ఇస్తే 2 రోజుల దాకా ఇరిగిన కాలుకు డ్రెస్సింగ్ అన్న చేయకుండా అట్లనే పెట్టిరట. అదే డిపాజిట్ పైకం జమ చేసేదాకా కేసు పట్టలేదన్నట్టు. ఏముంది అయ్యగారు వచ్చేదాకా అమా సాగుతుంది అన్నట్టు పాపం ఆడిడ ఎరుకున్నోళ్ళను బతిలాడి అకౌంట్లలో ఉన్న కాడికి ఊడ్చుకొచ్చి పైసలు ముల్లె కట్టుకొచ్చే వరకు కాలు ఇరిగిన మనిషి కథమే అయ్యిందట. వీళ్ళ కక్కుడిది పాడైపోను, పైసలు ఇయ్యాల కాకుండా రేపు వసూలు చేయొచ్చు, పానం పోతే మళ్ళొస్తుందా, మీ మీద మన్నువాడ మీకు మందులేని కొత్త రోగం రాను అని ఆ పేషెంట్ ఇంటోళ్ళు చుట్టాలంతా 7 దోషిట్లా దుమ్మెత్తి పోసిరు దాకానోళ్ళ మీద గిట్లా. గాయంత దానికి గింత కోపం వస్తుందా అని అంటే ఎంత బిల్లు వేసిండ్రో తెలుసా వాళ్ళు? 22 లక్షల రూపాయలట. చెయ్యని ట్రీట్మెంట్కు 22 లక్షల రూపాయల బిల్లు వేసి ఆ పైసలు కట్టినాకనే డెడ్ బాడీని తీసుకుపోవాలని చెప్పే వరకు ఎక్కలే.